హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలో చాలా తక్కువ కాంపిటీషన్తో స్టోర్ కీపర్ అండ్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో వీటికి కనుక మీరు అప్లికేషన్ చేస్తే 90% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ అనేది అసలు ఉండదన్నమాట ఈ ఉద్యోగాలకి. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అందరికీ అవకాశం ఉంటుంది. మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. సో ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు నోటిఫికేషన్. ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఎటువంటి ఖర్చు లేదు కదా, తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ 11th నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ 1 సెప్టెంబర్ వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఇదే వీడియోలో ఆ యొక్క ప్రాసెస్ అనేది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఆ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్తో పాటు స్టోర్ కీపర్ ఇంకా ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తాను. ముందుగా మీరు సెలక్షన్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి. సో ఈ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ స్టోర్ కీపర్ ఉద్యోగాలకు వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ విధానంలో ఇక టెస్ట్ పెడతారు. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 5 మార్క్స్, రీజనింగ్ 5 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 10 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, డిసిప్లిన్ రిలేటెడ్ అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి టాపిక్స్ నుంచి 40 మార్క్స్ అనేది అడుగుతారనమాట. ఇది ఫేజ్ 1. ఇది అయిపోయిన తర్వాత మీకు డిస్క్రిప్టివ్ విధానంలో రైటింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు, 30 మార్క్స్. టోటల్గా 100 మార్కులకి ఈ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ స్టోర్ కీపర్ ఉద్యోగాలకి సెలక్షన్ అనేది చేస్తారనమాట. సో ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్. ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదనమాట. ఇక్కడ మీకు ఎటువంటి నెగటివ్ విధానం లేదు. టోటల్గా వచ్చేసి 75 మినిట్స్ పాటు కూడా ఒక టెస్ట్ అనేది పెడతారు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కలుపుకొని. అండ్ మిగతా ఉద్యోగాలు వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ఇందులో డ్రాఫ్ట్స్మెన్ అండ్ టెక్నీషియన్స్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి ఫస్ట్ ఫేజ్ 1 ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్లైన్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత ఫేజ్ 2లో వచ్చేసి ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి ఫేజ్ 1లో 30 మార్క్స్కి ఉంటుంది, 35 మినిట్స్ టైం ఇస్తారు. ఫేజ్ 2లో వచ్చేసి 70 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా 100 మార్కులకి సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకి ఈ యొక్క కోచిలో అయితే కండక్ట్ అనేది చేస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఫీజు కూడా చాలా తక్కువ ఇచ్చారనమాట. సో ఎంత పే చేయాలి ఎవరు అంటే ఇక్కడ మనకి ఎవరైతే SC ST వాళ్ళు ఉన్నారో అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు, వీళ్ళు ఎటువంటి ఫీ కట్టాల్సినటువంటి పని లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే కేవలం 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, UPI ఎట్సెట్రా ఈ యొక్క పేమెంట్స్ ఆప్షన్స్ త్రూగా మీరు ఫీ అనేది పే చేసుకోవచ్చు. సో ఫీ పే చేయడానికి కూడా 1 సెప్టెంబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట. నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ నోటిఫికేషన్కి మన తెలుగు వాళ్ళకి ఛాన్స్ లేదేమో అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏంటి అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. సో మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. ఇనీషియల్గా మీకు 1 ఇయర్ ఉంటుంది, అది మనకి అప్ టు 3 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తారనమాట. ఇంకా మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే మీకు ఫర్దర్గా కూడా ఎక్స్టెన్షన్ చేస్తారనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది, సో మనకి ఇప్పుడు మనం క్లియర్గా అయితే చూద్దాము. సో పోస్ట్ల వరకు క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ అనమాట. సో ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ మీరు 60% మార్కులతోటి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఆర్ట్స్ విభాగంలో కానీ, లేకుంటే సైన్స్ కానీ, కామర్స్కి సంబంధించి కానీ, లేకుంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకుంటే కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి మీరు పాస్ అయి ఉండాలన్నమాట ఆఫీస్ అసిస్టెంట్కి అయితే. సో దీంతోపాటు మీకు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలి అనుకుంటే సో కంపల్సరీగా మీకు మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఎందులో ఉండాలంటే ఇక్కడ మీకు క్లియర్గా గమనించండి, ప్రైవేట్ సెక్టార్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంతేకాకుండా మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో గవర్నమెంట్ కానీ, కమర్షియల్ ఆర్గనైజేషన్ ఏదైనా
ప్రైవేట్ సెక్టార్లో మీరు సిస్టమ్ రిలేటెడ్గా డేటా ఎంట్రీ వర్క్ కానీ, నార్మల్గా మెయింటెనెన్స్ ఆఫ్ ఫైల్స్ మెయింటైన్ చేసిన వర్క్ కానీ, చాలామంది అక్కడిక్కడ నెట్ సెంటర్లలో కానీ, బయట వర్క్షాప్స్లలో కానీ చాలామంది ఆఫీస్ అసిస్టెంట్గా అలా సిస్టమ్ రిలేటెడ్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఛాన్స్. ఎందుకంటే మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకొని పెట్టుకోండి. సో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీరు వర్క్ చేశారు, ఎక్స్పీరియన్స్ లేకుంటే అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఆఫీస్ ఎవరైతే మేనేజర్ ఉంటారో, ఎవరైతే అడ్మిన్ ఉంటారో వాళ్ళ చేత మీరు ఒక లెటర్ ప్యాడ్ పైన మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ రెడీ చేసుకుని ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో మీరు ఈ జాబ్స్కి కనుక అప్లై చేసినట్లయితే సో చాలా తక్కువ మందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో మనకి కాంపిటీషన్ అనేది చాలా తగ్గుతుందన్నమాట. అండ్ ఇంకా మనకి ఇదే నోటిఫికేషన్లో స్టోర్ కీపర్కి సంబంధించి వేకెన్సీ ఉంది. చూడండి, ఇక్కడ స్టోర్ కీపర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ మీరు 3 years డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్, మెరైన్, షిప్ బిల్డింగ్ వీటికి సంబంధించి. లేకపోతే ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు నార్మల్గా గ్రాడ్యుయేషన్ చేసి ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేది మెటీరియల్స్ మేనేజ్మెంట్లో చేసినా కూడా ఎలిజిబుల్. దీంతోపాటు మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఈ పోస్ట్లకి కూడా. అండ్ ఇదే నోటిఫికేషన్లో ఐటీఐ చేసిన వాళ్ళకి టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది ప్రైవేట్ సెక్టర్ అయినా పర్వాలేదు. అండ్ డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. డ్రాఫ్ట్స్మెన్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి విభాగాల్లో. సో దీనికి 3 years ఆఫ్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్పుడైతే చేసుకోవచ్చు. దీనికి కూడా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఆఫీస్ అసిస్టెంట్కి అయితే జనరల్లో 4 ఉన్నాయి అండ్ టోటల్గా 5 ఉన్నాయి. అండ్ మిగతా వాటికి వచ్చేసి జనరల్లో మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు, ఎందుకంటే మనకి జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో మాకు మ్యాక్సిమం వచ్చేసి 5 years అయితే ఉంటుందంట కాంట్రాక్చువల్ పీరియడ్ కాబట్టి. సో మాకు ప్రభుత్వ సంస్థలో కాంపిటీషన్ తక్కువగా ఉండి మంచి జాబ్ కావాలని వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్. మీకు సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఏదైతే మనకి ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఎలక్ట్రీషియన్ పోస్ట్ వీటికి 25,000 సాలరీ వస్తుంది. మిగతా పోస్ట్లకు వచ్చేసి 29,520 రూపీస్ సాలరీ వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 1st September 2026 కల్లా మినిమం 18 ఉండాలి ఏజ్ అండ్ మ్యాక్సిమం 30 years ఉండాలి. దాంతోపాటు మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సంబంధించి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీరు ఒక పేజ్లోకి అయితే వచ్చేస్తారనమాట. అక్కడ మీకు డైరెక్ట్గా క్లిక్ హియర్ ఫర్ 1 time రిజిస్ట్రేషన్ చెప్పేసి ఉంది. 1 time రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత అక్కడ క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంది. దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. ఫస్ట్ మీరు 1 time రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసేసేయాలి. చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో వీడియో డిస్క్రిప్షన్లో నేను కామెంట్ సెక్షన్లో వీటికి సంబంధించి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మన వాట్సాప్ ఛానల్లో. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోదు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.